హలో పీపుల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రోజా శివమల్లిక్. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ కార్తీక మాసం కదా, నాకు తెలిసి అందరూ ఫుల్గా పూజలు చేసి ఉంటారు. ఈ వ్లాగ్లో నేనైతే నా ప్రెగ్నెన్సీ టైంలో నేను ఫాలో అయ్యే ఫుడ్ డైట్ ఏదైతే ఉందో అది మీతో షేర్ చేద్దామని చెప్పి సరదాగా ఒక వ్లాగ్ లాగా నేను షూట్ చేశాను అనమాట. సో మార్నింగ్ లేస్తుండగానే నేను థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటాను అనమాట. ప్రీవియస్గా నా వ్లాగ్స్ వాచ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. నేను 25 mg తీసుకునేదాన్ని బిఫోర్ ప్రెగ్నెన్సీ. బట్ ఇప్పుడు థైరాయిడ్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల డాక్టర్ 50 mg సజెస్ట్ చేశారనమాట. సో అది తీసుకున్న హాఫ్ అన్ అవర్ వరకు అసలు ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదని డాక్టర్ చెప్పారు. ఫస్ట్ నుంచి నేను అదే ఫాలో అవుతున్నాను. సో హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఆ క్లిప్ మిస్ అయిందండి. హాట్ వాటర్ తాగుతాను, అంటే ధనియాలు వేసింది కానీ లేదంటే వాము జీలకర్ర అలా ఏదో కాంబినేషన్లో ఏవో 2 వేసుకొని బాగా బాయిల్ చేసుకొని ఆ వాటర్ తాగుతాను అనమాట. సో దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మార్నింగ్ టైంలో అలా తాగితే మంచిదని చెప్పి నేను మా వారు ఒక గ్లాస్ తాగుతాము. సో అది అయిన వెంటనే ఈ మధ్య రాగి జావ తాగుతున్నాను అనమాట. సో అది హెల్దీ ఫుడ్ డైట్ కాబట్టి దాన్ని యాడ్ చేసుకున్నాను. రాగి జావతో పాటు ఎనీ ఫ్రూట్ తీసుకుంటాను. అది ఫ్రూట్ పరంగానే తీసుకుంటానండి. జ్యూసెస్ అయితే మంచిది కాదని చెప్పి వన్ ఆఫ్ ద గైనకాలజిస్ట్ యూట్యూబ్లో చెప్తుంటే నేను అది చూసాను అనమాట. సో ఫ్రూట్ పరంగానే తీసుకుంటాను. ప్రతిరోజు ఒకటే ఫ్రూట్ కాదు, చేంజ్ అవుతూ ఉంటుంది. అలా కాదు, ఫ్రూట్ అయితే తినాలనిపించలేదు అన్నప్పుడు ఇడ్లీ, దోశ అలా ఏ టిఫిన్ అయితే ఆ టిఫిన్ ప్రిఫర్ చేసి తింటానమాట. సో 8th మంత్ వచ్చిన దగ్గర నుంచి మార్నింగ్ 11కి జ్యూస్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాది హెమోగ్లోబిన్ కొద్దిగా తక్కువ ఉంది. సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పారనమాట డాక్టర్. సో దానివల్ల నేను క్యారెట్ ప్లస్ బీట్రూట్ యాడ్ చేసుకొని ఆ జ్యూస్ తీసి తాగుతున్నాను అనమాట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 12:30-1 ఆ టైంలోని ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాను. ఆ లంచ్ టైంలో రైస్ విత్ ఎనీ 2 కర్రీస్ అండి. ఒకరోజు ఆకుకూరలు ఉంటాయి లేదా ఫ్రై ఉంటుంది, దాంతోపాటు ఏదో ఒక వెజిటేబుల్ కర్రీ చేసుకుంటాను. నాన్ వెజ్ అయినప్పుడు నాన్ వెజ్ ప్లస్ రైస్ తీసుకుంటాను అనమాట. దాని తర్వాత నేను కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకుంటాను. సో నాకు ఆఫ్టర్నూన్ సజెస్ట్ చేశారు కాల్షియం ట్యాబ్లెట్. అది తీసుకున్న తర్వాత ఈవినింగ్ 4 వరకు కొద్దిగా న్యాప్ వేసి దాని తర్వాత ఫుడ్ క్రేవింగ్స్ ఏముంటే అవి సాటిస్ఫై చేసుకుంటాను అనమాట. అది జంక్ ఫుడ్ అవ్వచ్చు, ఇంట్లో ఏమైనా ప్రిపేర్ చేయమని తినడం, అలా ఫుడ్ తీసుకుంటాను. చూసారు కదా, ఆల్రెడీ కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. ఒకరోజేమో చికెన్ ఫ్రైడ్ రైస్, ఒకరోజు కేక్. అయితే ప్రీవియస్గా గోపతి బాబు కడుపులో ఉన్నప్పుడు నాకు ఎక్కువ హాట్ క్రేవింగ్స్ ఉండేవి. బట్ ఇప్పుడు ఫుల్ ఆపోజిట్ అనమాట. ఎందుకో తెలీదు, స్వీటే ఎక్కువ తీసుకోవాలనిపిస్తుంది. సో గోపతి బాబు కడుపులో ఉన్నప్పుడు నేను చాలా హాటే తీసుకున్నాను. స్వీట్ తినాలనిపించినా కూడా ఇగ్నోర్ చేసేసేదాన్ని, ఎందుకంటే నాకు గెస్టేషనల్ డయాబెటీస్ ఉండే. సో దానివల్ల ఓన్లీ స్వీట్ మాత్రం పక్కన పెట్టేసి హాట్ తినేదాన్ని. సో ఈవినింగ్ ఎనీ టిఫిన్ రైస్ విత్ కర్రీస్ తినేస్తాను. నైట్ పడుకునే ముందు ఐరన్ ట్యాబ్లెట్ తీసుకొని ప్రోటీన్ పౌడర్తో మిల్క్ తీసుకొని అప్పుడు పడుకుంటానమాట. సో ఈ రోజు బ్లాగ్ ఇదేనండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ గైస్. బాయ్ బాయ్.